మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు సర్వలోకములకు శాంతికరమైన దేవుడుగా ఉన్నందుకై మీ కృతజ్ఞతాస్తుతులు. ఈ రాత్రి ఈ స్థలంలో చేరి ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. మీ మాటలు మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మా మధ్య బోధకులుగా ఉండి మీ వాక్యము విను ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ రాత్రి ప్రతి వ్యక్తి జీవితంలో ఒక నూతన ఉద్యోగపు రాత్రిగా, ఆశీర్వాదపు రాత్రిగా దీన్ని చేయమని వేడుకుంటూ ఉన్నాం. మీరంతైనా నమ్మదగిన దేవుడు, కనికరించి కృప చూపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాం. 3వ అధ్యాయము 16వ వచనం. దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును గురించి చాలా స్పష్టంగా ఈ వచనంలో మనం చూస్తాం. ఇందులో యేసు ప్రభు యొక్క జన్మ, యేసు ప్రభు యొక్క జీవితం, యేసు ప్రభు యొక్క మరణం, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం, యేసు ప్రభు యొక్క ఆరోహణము, ఇవన్నీ కూడా ఈ ఒక్క వచనంలోనే అన్నీ గుప్తమై ఉన్నాయి. ఇందులో నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది అన్న మాటలు కనబడతా ఉన్నాయి. ఈ వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు క్రీస్తు ప్రభువుని గురించి అనేక విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. యేసుక్రీస్తు ఆయన ఈజ్ ద మిస్టోరియస్ గాడ్. ఆయన మర్మయుక్తమైనటువంటి దేవుడు, ఆశ్చర్యమైనటువంటి దేవుడు. మానవునికి దేవుడు సహజంగా కనబడడు, కానీ దైవ స్వరూపిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు అదృశ్య దేవుని స్వరూపిగా ఈ లోకానికి రావడం జరిగింది. మరుగైనటువంటి దేవుడు మానవునికి కనిపించాడు. అదే క్రిస్మస్ అంటే. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 38వ వచనం చదువుతున్నాం. 25వ అధ్యాయం 38వ వచనం. క్రూరమైన ఖడ్గము చేతను ఆయన కోపాగ్ని చేతను వారి దేశము పాడు కాగా, సింహము తన మరుగును విడిచినట్లు, సింహము తన మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచెను. తన మరుగును విడిచెను అంటే దేవుడు తన మరుగును విడిచాడు అని అంటే, మరుగై ఉన్నటువంటి దేవుడు మానవునికి తను తాను బయలుపరుచుకున్నాడు. అదే మనం క్రిస్మస్లో చూస్తాం. ఈ 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుని 6 విధాలుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటి అని అంటే, మొదటిగా ఆయన శరీరధారి అయినటువంటి దేవుడు, రెండవదిగా నీతిమంతుడు అయినటువంటి దేవుడు, మూడవదిగా సృష్టికర్త అయినటువంటి దేవుడు, నాలుగవదిగా రక్షకుడైనటువంటి దేవుడు, ఐదవదిగా నమ్మదగిన దేవుడు, ఆరవదిగా వెలుగై ఉన్న దేవుడు. ఆరోహణుడై ఆయన ఏమైపోయాడు? తేజోమయుడైపోయాడు, వెలుగైపోయాడు. మళ్ళీ వెలుగైనటువంటి దేవుడు తన మరుగును విడిచి మానవ లోకంలో మానవుడిగా జన్మించి పిమ్మట ఆరోహణుడై ఆయన మళ్ళీ తేజోమయుడిగా మారిపోయాడు. సరే, ఒక 6 విషయాలు ఈ వచనంలో నుంచి యేసు ప్రభువుని గురించి ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను అని చూస్తా ఉన్నాం. అంటే దేవుడు శరీరాన్ని ధరించి ఈ భూమి మీదకు వచ్చాడు. ఇలా సశరీరుడు అంటే శరీరాన్ని ధరించినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు
గురించి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనం ఏం చూస్తాము? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ద వర్డ్ ఈస్ గాడ్, గాడ్ ఈస్ ద వర్డ్. వాక్యమై ఉన్నటువంటి దేవుడు 14వ వచనానికి వచ్చేసరికి శరీరాన్ని ధరించాడు. ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు. ఆయన సర్వంతర్యామి అయినటువంటి దేవుడు. సర్వంతర్యామి అని అంటే అన్ని స్థలాల్లో కూడా ఒకేసారి ఉండగలిగినటువంటి వాడు. ఆకాశం మహాకాశం అంతటిగా ఆయన ఉన్నటువంటి వాడు. ఆకాశ మహాకాశములు ఆయనను పట్టజాలము అని సొలొమోను ప్రార్థన చేశాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి సర్వంతర్యామిగా ఉన్నటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడిగా ఉన్నటువంటి దేవుడు, సర్వజ్ఞుడిగా ఉన్నటువంటి దేవుడు ఏమయ్యాడు అంటే సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనకు ఏలయనగా మనకు శిశువు పుట్టెను. He became ఆయన ఒక శిశువుగా జన్మించాడు. ఆయన ఒక శిశువుగా జన్మించాడు. ఇదే మనం క్రిస్మస్ లో చూస్తాము. ప్రియులారా, అదృశ్య స్వరూపి అయినటువంటి దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి గొప్ప దేవుడు మానవతారుడిగా ఈ భూమి మీదకు దిగి వచ్చాడు. దిగి వచ్చి ఆయన కన్యక గర్భమందు జన్మించాడు. శిశువుగా ఆయన జన్మించినట్టు క్రిస్మస్ లో మనము చూస్తాం. ఇది మొదటిది. పోతే రెండవదిగా అక్కడ ఏమని చదువుతున్నాము? ఆయన నీతిపరుడని తీర్పు నొందెను. ఆయన నీతిపరుడని తీర్పు నొందెను. యేసుక్రీస్తు యొక్క జీవితం ఎలాంటిది అంటే పాపరహితమైనటువంటి జీవితం. ఆయనలో పాపం అనేటువంటిది ఎక్కడ కూడా లేనే లేదు. ఆయన పుట్టుకలో పాపం లేదు. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకలో పాపం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. ఆయన ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి దినాల్లో ఎక్కడ కూడా ఆయన పాపం అనేటువంటిది చేయలేదు. పాపము లేనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన నీతిపరుడు అని జనములు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. లూకా సువార్త 23వ అధ్యాయము 47వ వచనం చదువుకుందాం. 23వ అధ్యాయము శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజంగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుని మహిమపరచను. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి అయినటువంటి నాయకుడు. 100 మంది సైనికులకు అధిపతి అయినటువంటి శతాధిపతి ఏమంటాడంటే ఈయన నిజముగా నీతిమంతుడు అని సాక్ష్యం ఇచ్చాడు. ఇంకా అనేక మంది ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఆయన నీతిమంతుడు అన్న సాక్ష్యాన్ని చెప్పారు. మనం సువార్తల్లో చూడవచ్చు, అపోస్తుల కార్యముల్లో మనకు కనబడుతుంది, రోమియోలకు రాసిన పత్రికలో కూడా యేసుక్రీస్తు ప్రభువు నీతిమంతుడిగా ఉన్నట్టు మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా చదువుకుందాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా చూడండి. యేసు ప్రభువుని గురించి ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. ఆయన ఎలాంటి వాడట? పవిత్రుడు. ప్రియులారా, ఆయనలో ఎక్కడ ఏ విధమైనటువంటి అపవిత్రత అనేటువంటిది లేదు. పవిత్రుడును నిర్దోషియు, ఏ విధమైనటువంటి దోషము యేసుక్రీస్తు ప్రభువులో లేదు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరములు, అరిషద్వర్గం ఇవి ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువులో
లేదు. నిర్దోషియు నిష్కల్మషుడును, కల్మషము లేనటువంటి వాడు. ఆయన యథార్థవంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిష్కల్మషమైనటువంటి వాడు. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఇవి దైవిక గుణలక్షణాలు. ప్రియ యేసుక్రీస్తు సాక్షాత్తు పరిశుద్ధుడైనటువంటి దేవుడు అన్నదానికి ఆయన గుణలక్షణాలు నిదర్శనంగా ఉన్నాయి. ఆయన గుణలక్షణాలు నిదర్శనంగా ఉన్నాయి. అంతేకాకుండా ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన కనికరం కలిగినటువంటి వాడు, ఆయన జాలి కలిగినటువంటి వాడు, ఆయన క్షమించేటువంటి దేవుడు. ప్రియ సో కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువులో ఆ పరిశుద్ధత అనేటువంటిది మనం చూడగలము. ఆయన నీతిపరుడు అని తీర్పు నందేను. పోతే మూడవదిగా ఏమని చదువుతున్నాము? దేవదూతలకు కనబడెను. He was seen to the angels of God. దేవదూతలకు కనబడెను. యేసుక్రీస్తు యొక్క జీవితంలో దేవుని యొక్క దూతలను పరిచర్యలను మనం చూస్తాము. ఫ్రమ్ ద బిగినింగ్ టు ద అసెన్షన్, ఆయన పుట్టిన నాటి నుండి ఆరోహణై వెళ్ళేంత వరకు కూడా దేవుని యొక్క దూతలు ఆయనకు ఏ విధంగా దేవుని దూతలు పరిచర్య చేస్తారన్న విషయాలు బైబిల్లో మనం చూడగలుగుతాము. దేవదూతలకు కనబడెను. యేసు ప్రభు జన్మించినటువంటి సమయంలో మొట్టమొదటిగా ఆయన జన్మకు సంబంధించిన సందేశాన్ని దేవదూత అందించాడు. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. యేసు ప్రభువును గురించినటువంటి జన్మను ప్రకటిస్తూ ఉన్నటువంటి దేవదూత ఇక్కడ మాట్లాడుతాను. భయపడొద్దు. యేసు ప్రభు యొక్క జన్మ మానవ జీవితంలో ఉన్నటువంటి భయాలను, కలవరాలను, ఆందోళనలను తీసివేసేటువంటిది. ఈరోజు ప్రపంచాన్ని మనం గమనించినప్పుడు ప్రపంచంలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎంతో భయభ్రాంతులకు గురైపోతూ ఉన్నారు, ఎంతో కలవరానికి గురైపోతూ ఉన్నారు. కానీ ప్రభు ఎలాంటి వాడు అంటే ఆయన మానవుని యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ భయాందోళనలను తీసివేసేదానికి లోకానికి వచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆయన ప్రతి ఒక్కరిని తన యొద్దకు పిలుస్తా ఉన్నాడు. ప్రియులారా, ఎవరు యేసు ప్రభు దగ్గరికి వచ్చినా కూడా వాళ్లకు ఆయన నెమ్మదిని ఇస్తాడు, విశ్రాంతిని ఇస్తాడు, శాంతి సమాధానాలను అనుగ్రహించేటువంటి వాడు. యేసు ప్రభు జన్మించినటువంటి సమయంలో మొట్టమొదటిగా ఆయన జన్మను గురించి ప్రకటించింది ఎవరు అంటే దేవుని యొక్క దూత. యేసు ప్రభు మరి అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉండి తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. చూడండి, మన మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాం. 4:11. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసేది. జన్మించినప్పుడు ఆ జన్మను గురించి సందేశం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే దేవదూత. అరణ్య ప్రదేశంలో యేసు ప్రభు 40 రోజులు ఉపవాస ప్రార్థన ముగించబడిన పిమ్మట ఆయనకు పరిచర్య ఎవరు చేశారు అంటే దేవదూతలు వచ్చి పరిచర్య ఆయనకు చేశారు. యేసు ప్రభు సిలువ వేయబడక ముందు ఆయన గెత్సేమనెలో వేదనతో కూడినటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎంతో కృంగిపోయినటువంటి స్థితిలో, దుఃఖంలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవదూత వచ్చి ఆయన్ని బలపరిచాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం చూడండి. ఆయన వేదన పడి మరింత ఆత్రంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తపు బిందువు వలె అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవదూత వచ్చి ప్రభువును బలపడి 43వ వచనం చదవండి.
అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు ఆయనకు కనబడి ఆయనను బలపరిచింది. కనుక దేవదూతల యొక్క పాత్రలు యేసు ప్రభు యొక్క జీవితంలో మనము చూస్తాము. యేసు ప్రభు మరణించి ఆయన సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. తిరిగి లేచినప్పుడు ఆయన పునరుద్ధానం యొక్క సందేశాన్ని మొట్టమొదటిగా మానవాళికి అందించింది ఎవరు అంటే దేవదూతలే అందించారు. ప్రియులారా, చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 28. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. దేవదూతలు అబద్ధము చెప్పరు ప్రియులారా. వారు ఉన్నది ఉన్నట్టే చెప్తారు, సత్యాన్నే వాళ్ళు ప్రకటిస్తారు. యేసు ప్రభు మరణాన్ని గెలిచి 3వ రోజు తిరిగి లేచిన పిమ్మట ఆయన పునరుద్ధానముల గురించి మొట్టమొదటిగా సాక్ష్యం ఇచ్చింది ఎవరంటే దేవదూతలు ఆయన పునరుద్ధానముల గురించి సాక్ష్యం ఇచ్చారు. పిమ్మట యేసుక్రీస్తు ప్రభు ఆరోహణుడై వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు కూడా ఆయన యొక్క ఆరోహణముల గురించి మళ్ళీ రాబోయేటువంటి దాని గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరు అంటే దేవదూతలే. చూడండి, అది కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాం. ఆయన వెళ్ళుచుండగా ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచి ఉన్నారో ఆ రీతిగానే తిరిగి వచ్చునని చూడండి ప్రియ. ఆయన దేవదూతలకు కనబడెను. కాబట్టి యేసు ప్రభు యొక్క జీవితంలో ఆయన జన్మించి జీవించి మరణించి పునరుద్ధానుడై ఆరోహణమై వెళ్ళిపోయేంత వరకు కూడా దేవదూతల యొక్క పాత్రలు ప్రభు యొక్క జీవితంలో మనము గమనిస్తాం. ఎన్నైనా ఇప్పటికీ 3 విషయాలు మనం చూసాం ప్రియ. 4వదిగా రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. ఆయన పుట్టేటువంటి సమయంలో ఆయనకు పెట్టినటువంటి యేసు అనే పేరు ఆయన మానవాళికి దయచేసినటువంటి రక్షణను జ్ఞాపకం చేస్తాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. కాబట్టి రక్షకుడు అనే జనములలో ఆయన ప్రకటించబడ్డాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించింది దేనికి, ఈ లోకానికి వచ్చింది దేనికి అనంటే ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి కన్య గర్భమందు జన్మించి ఆయన లోకంలో పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన జీవిస్తున్నటువంటి దినాల్లో ఎంతో మంది అవసరతలో ఉన్నటువంటి వారు ఆయన ద్వారా మేలు పొందారు. రకరకాల వ్యాధిగ్రస్తులు ప్రభు దగ్గరికి తీసుకుని రాబడ్డారు. ప్రభు వారిని స్వస్థపరిచాడు. గుడి వారికి చూపునిచ్చాడు, కుంటి వారికి నడకనిచ్చాడు, చెవిటి వారికి వినికిడి శక్తిని ఇచ్చాడు. విధవరాళ్లను ప్రభు ఆదరించాడు. దిక్కులేనటువంటి వారి పట్ల ఆయన దయ చూపించాడు. కృంగిపోయినటువంటి వారిని ఆయన లేవనెత్తాడు. పక్షవాయు గల వారికి స్వస్థత ఇచ్చాడు. కుష్టి వ్యాధిగ్రస్తులకి స్వస్థత ఇచ్చాడు, వారిని శుద్ధీకరించాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి సమయంలో దురవస్థలో ఉన్నటువంటి ప్రజలు, దురాత్మల చేత పీడించబడుతున్నటువంటి ప్రజలు ప్రభువు ద్వారా విడుదల పొందారు. అంతేకాక యేసుక్రీస్తు పరిశుద్ధుడిగా జీవించి ఆయన సమస్త మానవ పాప క్షమాపణ కొరకు సిలువలో తన రక్తాన్ని చిందించి మరణించాడు. రక్షకుడు అంటే
ప్రభు ఆత్మను రక్షించేదానికి భూమి మీదకి దిగి వచ్చాడు. లోకంలో మనుషులందరూ కూడా దేవునికి విరోధంగా జీవించి వారి జీవితాల్లో నరకానికి గురైపోయారు, నరకానికి పాత్రులయ్యారు. ఈ నరకం నుండి మనిషి తప్పించబడాలి అంటే చేసినటువంటి పాపములకు క్షమాపణ అనేది కలగాలి. మరి మనిషి యొక్క పాపానికి క్షమాపణ కలగాలి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారము పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించబడాలి. రక్తం చిందింపబడకుండా మానవ పాపానికి క్షమాపణ అనేటువంటిది దేవుని క్రియ. కాబట్టి మానవ పాపం కొరకు రక్తం చిందించేదానికి యేసుక్రీస్తు ప్రభు రక్తమాంసములు కలిగినటువంటి దేహంలో ఆయన జన్మించాడు. అదే మనం క్రిస్మస్లో చూసేటువంటిది. రక్తమాంసములు కలిగినటువంటి దేహంలో ఆయన జన్మించి లోకంలో ఉన్న మనుషులందరి కొరకు యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు. నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టింది. ఆ రీతిగా క్రీస్తు మన పాపముల కొరకు మరణించాడు. ఆయన సమాధిలో ఉంచబడి 3వ రోజు సజీవుడిగా తిరిగి లేచాడు. జనముల్లో ఆయన ఏ విధంగా ప్రకటించబడుతున్నాడట? రక్షకుడు. హి వాస్ ప్రీచ్డ్ యాజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ అమాంగ్ ద పీపుల్. ప్రజల మధ్య యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడుగా ప్రకటించబడుతూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం చదువుతున్నాం. మా మటుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని people testified about Jesus that he is the savior of the world. మనుషులు ఆయన గురించి మాట్లాడుతూ ఏమంటారంటే ఈయన నిజముగా లోక రక్షకుడు, లోకాన్ని రక్షించేటువంటి వాడు, లోకమును రక్షించేటువంటి వాడు. బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మానవుల యొక్క పాపములు యేసు ప్రభు సిలువలో మోసాడు. మానవుని పనిష్మెంట్, మానవుని యొక్క శిక్ష ఆయన అనుభవించాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద. ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుకొట్టబడెను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కల్మషమును అగు గొర్రె పిల్ల రక్తము చేత, క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడుతుంది. నిర్దోషమును నిష్కలంకమును అగు గొర్రె పిల్లను క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడుతుంది. మానవునికి విమోచన యేసుక్రీస్తు యొక్క రక్తము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాం. 2వ అధ్యాయం 2వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకానికి యేసుక్రీస్తు ప్రభు శాంతికరమైనటువంటి వాడు, శాంతినిచ్చేటువంటి దేవుడు, సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు, సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన రక్షకుడు అని జనముల్లో ప్రకటించబడను. 5వది ఏమని చూస్తున్నాము అంటే లోకమును నమ్మబడెను. హి వాస్ బిలీవ్డ్ ఇన్ ద వరల్డ్. లోకములో ఆయన్ని అనేకులు విశ్వసించారు, ఇంకా విశ్వసిస్తూనే ఉన్నారు. ప్రపంచం అంతా కూడా ఏ ఖండానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ జిల్లాకు వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా యేసు ప్రభువును విశ్వసించినటువంటి వాళ్ళు ప్రపంచం అంతా కూడా ఉన్నారు. లోకమందు ఆయన నమ్మబడెను, ఆయన్ని మనుషులు నమ్మారు. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చదువుతున్నాం. 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. అప్పుడు మీరు చాలు. యేసుక్రీస్తు ప్రభువును
ప్రపంచం అంతా కూడా నమ్ముకున్నారు. అలా చెప్పిన తర్వాత 41వ వచనానికి వస్తే అక్కడ ప్రజలు ఆ మాట విని యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఎంతమంది? సుమారుగా 3,000 మంది మారు మనసు పొందారు. 3,000 మంది చేర్చబడ్డారు, ప్రియులారా, విశ్వసించారు. ఆ తదుపరి ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటూ వచ్చారు. యేసునందు విశ్వాసం ఉంచడం వలన మన జీవితంలో అనేకమైనటువంటి మేలు పొందుతాం. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే పాప క్షమాపణ. యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా పాప క్షమాపణ పొందుతారు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనం ఒకసారి చూడండి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందుకుంటారు. పిల్లలు, యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముకుంటారో వారందరికీ కూడా పాప క్షమాపణ అనేది ఇవ్వబడుతుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని బైబిల్లో మనం చూస్తాం. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు పాప క్షమాపణ పొందుకుంటారు. పాప క్షమాపణ పొందినటువంటి వారు ఆ నిత్య నరకాన్ని తప్పించుకుంటారు. నిత్య నరకం నుండి తప్పించబడతారు. ప్రియులారా, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అంటే రాబోయేటువంటి దేవుని ఉగ్రత నుండి, ఆ మహాభయంకరమైనటువంటి నరకం నుండి మానవులను రక్షించడానికే భూమి మీదకి యేసు ప్రభు రావాల్సి వచ్చింది. Those who believe in Jesus will be saved from the hellfire. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఆ నిత్య నరకం నుండి తప్పించుకుంటారు. ప్రియులారా, పాప క్షమాపణ పొందుకుంటారు. ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా కోటాను కోట్ల ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఆయా భాషలు మాట్లాడేటువంటి వారిలో నుండి, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఏమని చెప్తున్నారు? మా రక్షణకై స్తోత్రములు. అంటే వీళ్ళంతా కూడా రక్షింపబడినటువంటి వాడు, రక్షకుణ్ణి అంగీకరించినటువంటి వాళ్ళు ప్రియారు. కాబట్టి యేసుక్రీస్తు మరియు ప్రజల్లో రక్షకుడిగా పిలువబడ్డాడు. పోతే చివరి భాగంలో ఆరోహణుడై తేజోమయుడైను. ఇక్కడ కూడా 2 పార్ట్స్ మనం చూస్తాం. మొదటిది ఆరోహణం, రెండవది తేజోమయుడిగా మారుతాడు. యేసుక్రీస్తు ప్రభు మరి సమస్త మానవ పాప క్షమాపణకై శిలువలో మరణించి ఆయన సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు తిరిగి లేచి 40 రోజులు తాను సజీవుడిగా భూమి మీద కనపరుచుకొని మనుషులు చూస్తూ ఉండగా ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 51వ వచనం చదువుతున్నాం. లూకా సువార్త వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడయ్యాడు. పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ప్రభువు తిరిగి మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిపోయి ఆయన ఏమయ్యాడని చదివాము? ఆరోహణుడై ఏమైపోయాడు? తేజోమయుడు అయిపోయాడు. ఇందాక మీకు చెప్పాను, దేవుడు వెలుగైనటువంటి దేవుడుగా. యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళినంత వరకే మనకు అపోస్తలుల కార్యంలో తెలుస్తుంది. కానీ తిమోతి పత్రిక వచ్చేసరికి ఆయన ఆరోహణుడై ఏమయ్యాడు? తేజోమయుడు, వెలుగైపోయాడు. ప్రియులారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన
నోట నుండి ఆ, రెండంచులు గల వాడి అయిన ఉమ్, ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆ. ఆయన ముఖము ఆయన ముఖం ఎలా మహా ఉందట? తేజస్సుతో మహా తేజస్సుతో ప్రకాశించుచున్న ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. సూర్యుని వలె ఉంది. మహా తేజస్సు. వెళ్ళిపోయి ఏమైపోయాడు? తేజోమయుడు అయిపోయాడు, వెలుగైపోయాడు. మళ్ళీ పిల్లరా, గాడ్ ఈస్ ద లైట్, గాడ్ ఈస్ ద లవ్, గాడ్ ఈస్ కంపాషన్. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, వెలుగైనటువంటి దేవుడు, తేజోమయుడు అయిపోయాడు పరలోకానికి. ఆయన ముఖం ఎలా ఉందట? మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉందట పిల్లరా. మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉంది. కాబట్టి వెలుగై ఉన్నటువంటి దేవుడు ఈ భూమి మీద మానవతారుడిగా వచ్చి మనుషులను ప్రేమించి తన ప్రేమను మానవ జాతికి వెల్లడిపరిచి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి పునరుద్ధరణుడై లేచి ఆరోహణుడై మళ్ళీ వెలుగైపోయాడు. ఈ విషయాలన్నీ 3:16 మరి యోహాను సువార్త 3:16 అనగానే అదొక చిన్న సువార్త ఎలాగైతే అవుతుందో ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16 కూడా ఒక గొప్ప సువార్తగా ఎంచబడుతుంది. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలి మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. రాత్రి మీ గురించి 6 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. మా దేవా, నీవు శరీర